మరొకసారి హ్యాట్రిక్ దిశగా వాళ్ళు అడుగు వేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. 4వసారి అంటే ఇప్పటివరకు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి కనిపిస్తుంది. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా శపథం చేసి బయటకు వచ్చాడో, కన్నీటి పర్వంతం అయ్యాడో, ఆ కన్నీటికి ఆయన కసితో పనిచేసి కూటమిని అధికారంలో తీసుకొచ్చే విధంగా ముందుకు వచ్చినటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోస్ని తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వీడియోస్ని రెడీ చేసుకోండి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి దాంట్లో పిఠాపురంలో దాదాపు 10,000 ఓట్ల పైన మెజారిటీ ఆధిక్యత దిశగా దూసుకువెళ్తున్నారు. పిఠాపురంలో ప్రభంజనం సృష్టిస్తూ ఉంది. పిఠాపురంలో జనసేన ప్రభంజనం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామని చెప్పని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారికి దాదాపు డిప్యూటీ సీఎంను కూడా అనౌన్స్ చేశారు. డిప్యూటీ సీఎంను కూడా ఇస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన ఓడించేందుకు. శపథాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శపథాలు చేశారు. ఆయన ఓడించి తీరుతామని చెప్పని, ఓడించకపోతే పేరు మార్చుకుంటామని కూడా శపథాలు చేశారు. వారందరూ కూడా పద్మనాభరెడ్డిగా పేరు నామకరణానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వారిని